నాకు ముందే తెలుసు మీ అమ్మగారు నన్ను ఎప్పటికీ కోడలుగా ఒప్పుకోదని. నాకు ఇలా జరగాల్సిందే. నా కర్మ ఇంతే. నీ బతికెప్పుడు ఇంతే లవ్లీ. నువ్వు ఒక అబద్ధాల కోరివి. దేవుడి గుళ్ళో కూడా అబద్ధాలు చెప్పే వాళ్ళకి ఇలా శిక్ష పడాల్సిందే. లవ్లీ, సమస్యను పరిష్కరించే విధానం ఇది కాదు. అయినా ఈరోజు జరిగిన దానికి నన్ను క్షమించు. కార్తీక్, నువ్వెందుకు సారీ చెప్తున్నావు? ఇందులో నీ తప్పేమాత్రం లేదు. తప్పంతా నాదే. మీ అమ్మగారి దృష్టిలో ఇలా ఉండడానికి నేనే కారణం. కార్తీక్, ఇప్పుడేం చేద్దాం చెప్పవా? నేను మా అమ్మని ఒప్పించలేకపోయాను. మన కలలన్నీ చెదిరిపోయినాయి. కార్తీక్, అలా మాట్లాడొద్దు. నువ్వింత త్వరగా ఓటమిని ఒప్పుకుంటావా? మన ప్రేమ ఇంత బలహీనమైందా? కాదు, మనం ఇంత త్వరగా మన ధైర్యాన్ని పోగొట్టుకోవద్దు. లవ్లీ, నీకు మా అమ్మ గురించి ఇంకా పూర్తిగా తెలీదు. ఆమె మనసు మారదు. కార్తీక్, ఒకసారి చూడు. నేను ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదులుకోను. చూస్తూ ఉండు, ఏదో ఒక దారి తప్పకుండా దొరుకుతుంది. ఇంత పెద్ద విషయం మాట్లాడేందుకు తనని కన్న తల్లిదండ్రుల్ని పంపకుండా తనే స్వయంగా వచ్చింది. నేను వెంటనే మీ అమ్మా నాన్నల్ని కలవాలి. వాళ్ళు గనక మన పెళ్లికి ఒప్పుకుంటే వాళ్లే మా అమ్మను ఒప్పిస్తారు. ఖచ్చితంగా. ఒకవేళ మీ అమ్మగారు మా ఇంటికొచ్చి మా అమ్మా నాన్న కలవాలనుకుంటే నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. ఏం చేయాలో తెలుసంటే ఏం చేయబోతున్నావు? కార్తీక్, కంగారు పడకు. నేనేం చేసినా మనిద్దరికి మంచి జరిగేలా చేస్తాను. నువ్వే చూస్తావుగా, మీ అమ్మగారు నన్ను తప్పకుండా అంగీకరిస్తారు. లవ్లీ, నువ్వు మళ్ళీ ఎలాంటి అబద్ధపు నాటకాలు ఆడకు. కార్తీక్, నువ్వు నా మీద నమ్మకం పెట్టు. నాకు బాగా తెలుసు ఇలాంటప్పుడు ఏం చేయాలో. అంతా మంచే జరుగుతుంది. లవ్లీ, నాకు చాలా దగ్గర స్నేహితురాలితో నీ పెళ్లి విషయాన్ని మాట్లాడాను లవ్లీ. వాళ్ళు చాలా ధనవంతులు, అలాగే కుటుంబం చాలా గొప్పది. చూడు, నేను ఆ రోజే నీ ముందే మహేంద్ర వాళ్ళ అబ్బాయి రాహుల్తో లవ్లీ పెళ్లి గురించి మాట్లాడాను. వాళ్ళ మన సంబంధాన్ని అంగీకరించినట్లుగానే మాట్లాడారు. అయినా మళ్ళీ నువ్వు ఇలాంటివన్నీ... ఆ రోజు మాట్లాడారు, బానే ఉంది. మళ్ళీ ఆ ఊసే లేదు. మీరు ఈ విషయాన్ని ఇంకోసారి వాళ్ళని అడిగి ఉండాల్సింది. పోన్లేండి, ఇందులో మీ తప్పేం లేదు. మీరొక లీడర్, ఎప్పుడు బిజీగా ఉంటారు. నేను కూడా బిజీగానే ఉంటాను. అయినా కూడా నా కూతురి కోసం నేను మంచి సంబంధం వెతకాలి అనుకున్నాను, అలాగే వెతికాను కూడా. మీరు చేయాల్సిన పనిని నేను చేశాను. సరే, నేను ఆ విషయాన్ని మర్చిపోయాననుకో. ఒకవేళ నువ్వైనా ఆ విషయాన్ని గుర్తు చేయొచ్చు కదా. మీరు నాకు సూటిగా ఎందుకు చెప్పరు? మీకు మీ అమ్మాయి గురించి, తన భవిష్యత్తు గురించి, తన పెళ్లి గురించి అసలు బాధ్యత లేదని? మీరిద్దరూ గొడవ పడడం ఆపేయండి. ఒకసారి నా మాట వినండి. నా పెళ్లి గురించి మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. ఎవరతను? ఏం చేస్తూ ఉంటాడు? అంటే సంఘంలో పెద్ద మనిషా? ఎన్ని వందల కోట్ల ఆస్తులున్నాయి? కుటుంబం ఎలాంటిది? ఈ విధంగానైనా నా బిడ్డ మనసులో మాట బయటకొచ్చింది. ఏం మాట్లాడవే లవ్లీ? మాట్లాడు, జవాబు చెప్పు. అయినా నువ్వు ఆ అబ్బాయిని అలా ఎలా ఇష్టపడ్డావు? డాడ్, మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం తప్పకుండా చెప్తాను. ముందు మీరు ఆ అబ్బాయిని కలవండి. మీరు అనుమతిస్తే రేపు తన్ని లంచ్కి పిలుస్తాను. అప్పుడు మీరు తనతో మాట్లాడొచ్చు. నాకు పూర్తి నమ్మకం ఉంది. నేను కోరుకున్న అబ్బాయి
మీకు ఖచ్చితంగా నచ్చుతాడు. ప్లీజ్ డాడ్, మామ్. సరే, రేపు లంచ్కి పిలువు అతన్ని. షూర్ డాడ్, నాకు పూర్తి నమ్మకం ఉంది. మీరు అతన్ని కలిశాక తప్పక అంగీకరిస్తారు. లవ్లీకి తగిన లైఫ్ పార్ట్నర్ ఇతనేనని. కార్తీక్ చిన్నన్న, మాకు కొత్త చిన్నమ్మను చూపిస్తావా? నాకు కూడా. చిన్నన్న, కొత్త చిన్నమ్మతో ఆడుకోవచ్చా? మా కోసం బొమ్మలు తీసుకొస్తుందా? అరే ఆగండి, పిల్లలు అల్లరి చేయకుండా తినండి. కొత్త చిన్నమ్మ వచ్చాక అన్ని ఆవిడని అడిగి తెలుసుకుందరు గాని. ఇప్పుడు త్వరగా భోంచేయాలి, సరేనా? కార్తీక్, ఒక్క నిమిషం. నన్న గుళ్ళో అసలు ఏం జరిగింది? మీ అమ్మ అంత కోపంగా వచ్చిందే? ఇక తను ఆ అమ్మాయిని వద్దు అని చెప్పాను అంది. చూడన్నా, నాకు జరిగింది జరిగినట్లుగా చెప్పు. నాకు చేతనైనంత సాయం తప్పకుండా చేస్తాను. నాన్నగారు, అది సరే, నువ్వు ఫోన్ మాట్లాడు. నీ పెళ్లి విషయం మీద మీ అమ్మతో రాజీ చేయడానికి ఏదైనా ఆలోచిస్తాను. సరే. హలో కార్తీక్, విను, నేనిక్కడ అన్ని ఏర్పాట్లు చేశాను. ఏర్పాట్లా? ఎలాంటి ఏర్పాట్లు? అయ్యో రామా, నేను మా అమ్మ నాన్నల్ని రేపు నిన్ను లంచ్ లో కలుసుకునేలా ఒప్పించాను. ఓ, సరిగ్గా నువ్వు రేపు 3 గంటలకి ఇంటికొచ్చేసాయి. సరే, నువ్వు చెప్పినట్టే వస్తాను. ఇప్పుడు మీ అమ్మా నాన్నలకి నేను బాగా నచ్చాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. అలాగే అవుతుంది, తప్పకుండా అలాగే అవుతుంది. ఈ లవ్లీ ఇష్టపడిన వ్యక్తిని ఎలా కాదంటారు చెప్పు? వాళ్ళకి బాగా తెలుసు లవ్లీ సెలెక్షన్ ఎప్పుడూ నెంబర్ 1 అని. అలాగే, నేను సరిగ్గా 3 గంటలకి మీ ఇంటికి వస్తాను. ఓకే, బాయ్. ఓకే, బాయ్. ఒక్క మాట. ఇలా చూడండి, మీరు నాకు నచ్చ చెప్పినంత మాత్రాన నేను చిన్న విషయంలో కాదన్న అమ్మాయిని అవునని నా నిర్ణయాన్ని మార్చుకుంటానని మీరు అనుకుంటే నాతో దయచేసి మీరింకేం మాట్లాడకండి. నేను చాలా పుడింగిని అనుకునేదాన్ని, అన్నీ తెలుసని ఫీల్ అయ్యేదాన్ని. బోలెడంత కాన్ఫిడెన్స్ ఉండేది కార్తీక్ వాళ్ళమ్మని చిటికలో ఒప్పిస్తానని, ఆవిడతో శభాష్ అనిపించుకుంటానని. కానీ ఏమైందో చూసావా? ఇక కార్తీక్ వాళ్ళ అమ్మగారి ముందు నోరు కూడా తెరవలేదు. దానికి మించి మా అమ్మ నాన్నలు నా ప్రాబ్లం సాల్వ్ చేసేది పోయి వాళ్ళు ఒకరితో ఒకరు గొడవ పడుతున్నారు. మా అమ్మ నాన్నలతో నేను విసిగిపోయాను. లవ్లీ లవ్లీ లవ్లీ, శాంతించువే. నీకు ముందే తెలుసుగా కార్తీక్ వాళ్ళమ్మ పెద్ద హిట్లర్ అని, ఒప్పించడం ఈజీ కాదని. చూడండి, మేము నిజం చెప్తున్నాం. గుళ్ళో ఏం జరిగిందో మాకు కొంచెమైనా తెలీదు. పైగా మీరు ఆ అమ్మాయిని ఎందుకు వద్దన్నారు? మేము అనుకునేది ఏంటంటే మీరు అనవసరంగా చిన్న ఇష్టాన్ని కాదంటున్నారు అని. చూడండి, అయ్యిందేదో అయ్యింది. నాదొక మనవి, అక్కడేం జరిగిందో మీకు తెలియనప్పుడు మా నిర్ణయాన్ని మార్చుకోమనకండి.
అది కాకుండా మేం చాలా ఆందోళనలో ఉన్నాం. కౌసల్యాదేవి గారు, మీరు ఆ అమ్మాయిని ఎందుకు వద్దంటున్నారు? మాకు చెప్పినంత మాత్రాన వచ్చే నష్టమే ఉంది? నేను మన చిన్నడు మొహంలో బాధను చూసి తట్టుకోలేకపోతున్నాను. అయినా చిన్న అమ్మాయిని మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాడు. అది వాడి నిజమైన ప్రేమ. అది ఎవరైనా ప్రేమించిన వారితోనే జీవితాంతం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలనుకుంటారు. శ్రీమతి గారు, మా కళ్ళల్లోకి చూడండి. మీరెప్పుడూ మీ పిల్లలంతా సుఖ సంతోషాలతో ఉండాలనే కోరుకున్నారు. పైగా చిన్న మీ గారాల కొడుకు. అలాంటిది మీరు వాడితో ఇలా కఠినంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఎందుకంటే మన చిన్న ఎవరినైతే ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడో అది ఆ అబద్ధాలు కోరు పిల్ల లవ్లీ కాబట్టి. ఆ రోజు మన చిన్న వ్యక్తిత్వంపై నింద వేసిందే ఆ పిల్ల. ఆ తారా వాళ్ళ తల్లిదండ్రుల ముందు మనం తలదించుకునేలా చేసింది. విన్నారుగా, మీరే చెప్పండి, జవాబు చెప్పండి. మేం మా చిన్నతో కఠినంగా ప్రవర్తించాలా వద్దా? లేక మేము అబద్ధాలు కోరుతో చిన్న పెళ్లి జరిపించాలా? ఏది మంచికి జరగట్లేదు, ఏది కూడా. నా మనసు చెప్తుంది ఆ అబద్ధాల కోరు చాలా జిత్తుల మారి పిల్లని, మన చిన్న అమాయకత్వాన్ని పావుగా వాడుకుంటుంది. మీకొక విన్నపం. అదేంటంటే ఏదో ఒకటి చెప్పి మన చిన్నాని ఆ అమ్మాయితో కలిసేందుకు తీరిక ఉండనీయకుండా చేయండి. మేము ఎలాగైనా సరే చిన్నాకు ఆ పిల్ల మీదున్న మోజును వదిలించాలనుకుంటున్నాం. నాకిదే అర్థం కావడం లేదు. ఆ పిల్ల మన చిన్నాకి ఏం చెప్పి తన మాయలో పడేసిందో అని. మరొక విషయం ఏంటంటే మన ఇంట్లో వాళ్ళెవరికీ కూడా మన చిన్న ఆ పిల్లని ప్రేమించినట్టు తెలియకూడదు. లేదంటే అందరూ కలిసి మన చిన్నాని ప్రశ్నలతో విసిగించి బాధ పెడతారు. అరే వా, అప్పుడే పూజలు పునస్కారాలు చేసే ఏర్పాట్లు మొదలు పెట్టారనమాట. చూడండి అమ్మాయిలు, మీ అత్తగారు వచ్చేలోపు మీరన్నీ సక్రమంగా సవ్యంగా చేసి రెడీగా ఉంచండి. ఆవిడొచ్చి అన్ని పరీక్షించి నచ్చితే ఓకే. అలాగే మావయ్య గారు. ఈ సౌభాగ్య వ్రతం ఆడవాళ్లే ఎందుకు చేస్తారు? ప్రియా, మాంగళ్యం కలకాలం ఉండాలని భర్త దీర్ఘాయుషి కోసం భార్యలు చేసే వ్రతం అన్నమాట. నీకు తెలుసా తల్లి ఈ వ్రతం వెనుక ఉన్న కథ ఏమిటి అనేది? కొన్ని వేల సంవత్సరాల పాటు విడివిడిగా ఉన్న తరువాత ఆ పరమేశ్వరుడు పార్వతీదేవిల కలయికకు గుర్తుగా, అది కూడా పార్వతీదేవి ఉపవాసం ఉంటూ కనీసం నీళ్లు కూడా తీసుకోకుండా సంవత్సరాల పాటు తపస్సు చేసింది. కథ విన్నావుగా, దాని అర్థం ఏంటంటే పార్వతీదేవికి తన ప్రాణనాథుడు పరమేశ్వరుడు దొరికినట్టుగా భర్తలు తమతో ఉండాలనే ఆశతో పెళ్లైన స్త్రీలందరూ ఈ వ్రతాన్ని చేస్తుంటారు. అర్థమైంది. కానీ అక్క, అసలు ఈ వ్రతం ఎలా చేస్తారు, ఏం చేస్తారు? ప్రియా, ఈ వ్రతం చేసే స్త్రీలు వ్రతం పూర్తయ్యేంత వరకు కనీసం ఒక చుక్క నీళ్లు కూడా తాగకూడదు. రేపు పూజ అయ్యేంత వరకు ముఖ్యంగా నీలాంటి వాళ్ళే చెయ్యాలి. వాట్ యు మీన్ నో వాటర్? ఎస్, ఎగ్జాక్ట్లీ. అరే, ఇది ఒక టెస్ట్ లాంటిది, భార్యకు భర్త మీద ప్రేమ ఎంత ఉందో తెలుసుకోవడానికి. అంతే కదా నాన్నగారు? రియల్లీ? అలాంటప్పుడు హస్బెండ్స్ కూడా ఇలాంటి వ్రతం ఉండాలి కదా. వాళ్ళు కూడా తమ భార్యల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో తెలియాలి కదా. లేదు లేదు, అలాంటివేవి ఉండవు బాబు. ఇది నువ్వనుకునే విషయం కాదు. అమ్మాయి ప్రియా చాలా చక్కగా అడిగింది. అది నీ భార్య నిన్ను కూడా కోరింది కదా, అందుకని నువ్వు కూడా ఉపవాసం ఉండు. అవును, అది నువ్వు ఉపవాసం ఉండు. ఎందుకంటున్నానంటే కాసేపు అయ్యాక ఇంట్లో రకరకాల పిండి వంటలు చేస్తారు. అప్పుడు నీ కోట కూడా నేనే తింటాను. అమ్మాయి గౌరీ, పూజకి ఏర్పాట్లన్నీ చేశావా? చేశానత్తయ్య గారు. రేపటికి పాలు, పెరుగు, టెంకాయలు తెప్పించుకుంటే సరిపోతుంది. అలాగే. అమ్మాయి ప్రియా, నీ పెళ్లి తర్వాత ఇదే ఇంట్లో మొదటి పండుగ. అందుకని మేము నీకు మా తరపు నుంచి ఒక స్పెషల్ బహుమతి ఇవ్వాలనుకుంటున్నాం. బహుమతి అంటే? ఏ గిఫ్ట్ గిఫ్ట్. థ్యాంక్ యూ అత్తయ్య గారు. లేదు లేదు, అలాంటిదేం అక్కర్లేదు. ఇదంతా ఈ పండగలో భాగమే. అలాగే కాని ప్రియా,
అసలు నీకు ఈ పండుగ గురించి ఏవైనా తెలుసా? అది మావయ్య గారు ఇప్పుడే కథ గురించి చెప్పారు. మంచిది. రేపు చాలా ఆనందంగా ఉంటుంది. పూజకు ముందు మన ఆడవాళ్ళందరం ఉపవాసం ఆచరిద్దాం. అమ్మాయి గౌరీ, ఇంకా మీనాక్షి, మీరు ఈ విషయంపై బాగా దృష్టి పెట్టండి. పార్వతీ అమ్మవారి విగ్రహాన్ని సరిగ్గా స్థాపించండి. ఆమెకు అలంకారం చాలా బాగుండాలి. అలాగే అత్తయ్య గారు. అమ్మాయి సిమ్రన్, నువ్వు మీ తోటికోడల పనుల్లో సాయంగా ఉండు. అలాగే అత్తయ్య. అమ్మాయి ప్రియా, వ్రత నియమాలన్నీ అర్థమయ్యాయి కదా? సరే, మంచిది. ఇక మీరు నేనిచ్చే కానుకలు తీసుకోండి. దీర్ఘ సుమంగళి భవ. పర్వాలేదు, ముందు కాళ్ళకి దండం పెట్టు. దీర్ఘ సుమంగళి భవ. ఇదిగో తీసుకోండి అత్తయ్య గారు. అమ్మాయి గౌరీ, ఇక మీరు మిగతా పనులన్నీ పూర్తి చేసి త్వరగా పడుకోండి. రేపు పొద్దున్నే లేవాలి కదా, చాలా పనులుంటాయి. రేపు మస్తు మజా వస్తుంది పిల్లలు. మన భార్యలు మన కోసం ఉపవాసాలు ఉంటారు. వ్రతం అయిపోగానే కాళ్ళకు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటారు. అది బానే ఉంది నాన్నగారు, కానీ రోజంతా ఇంట్లో మనం ఏం చేస్తాం? అరే బాబు, మనం మిఠాయిల వ్రతం చేద్దాం, వాటిని పొట్టలో పట్టిద్దాం. ఏమంటారండి? రేపు మిఠాయిలు మేము బాగా తినచ్చు కదా? అలాగే, రేపటి సంగతి రేపు చూద్దాం. ఇప్పుడే చెప్తున్నా, రేపు మీరు మమ్మల్ని మిఠాయిలు తినవకపోతే మీరు కాళ్ళు మొక్కినప్పుడు ఆశీర్వాదం ఏమో, అంతే. అది కరెక్ట్ నాన్నగారు. సరేనండి, కొంచెం తిందురుగానిలే. అయితే మేము కూడా కొంచెమే ఆశీర్వాదం ఇస్తాం. ఏమంటారు?